అందరికీ నమస్కారం. లక్ష్మి అనుగ్రహం. సర్వ సంపదలకు అధినేత లక్ష్మీదేవి. ఆమె కరుణ లేకపోతే ఎంతటి గొప్పవాడైనా దరిద్రుడుగా జీవించాల్సిందే. ఆ చల్లని తల్లి అనుగ్రహం కలిగితే అక్షర ముక్క రానివాడు కూడా అష్టైశ్వర్యాలు అనుభవిస్తాడు. ఆమె ఇష్టాయిష్టాలు తెలుసుకొని అందుకు తగినట్టుగా నడుచుకుంటే ఆమె కృపతో అందరూ హాయిగా జీవించవచ్చు. గుమ్మానికి పక్కనే చిందరవందరగా పాదరక్షలను విడవడం, గుమ్మాన్ని కాలితో తొక్కి లోపలికి రావడం లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు. అందుకే పెద్దలు ఆ పని చేయనివ్వరు. సూర్య సమయాలలో నిద్రించేవారు, పూజించేవారు, పగటిపూట నిద్రించేవారు లక్ష్మీదేవి కృపకు నోచుకోరు. శుచి శుభతో సహనం కలిగి ధార్మికంగా నైతికంగా జీవించేవారు లక్ష్మీదేవికి ఇష్టాలు. చిల్లర పైసలను పువ్వులను నిరక్షణంగా పడేసేవారు, ముక్క పూలు దూరంకరాలు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని దూరంగా ఉంటారు. బద్ధకస్తులు, అతిగా మాట్లాడేవారు, అమితంగా తినేవారు, గురువులను పెద్దలను అవమానించేవారు, అపరిశుభ్రంగా ఉండేవారు, జూదరులు, అతిని ద్రోలలు ఇంటి ముంగిటికి కూడా లక్ష్మీదేవి కాలిరదు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఆకుపచ్చ వస్త్రాలను ధరించి ఆమెకు ఎర్రని వస్తువులను పరిమళభరితమైన పూలను అలంకరించి దీప నైవేద్యాలను సమర్పించి పాలతోనే చేసిన పదార్థాలు నివేదించడం శ్రేష్టం. బంగారాన్ని నడుము కింద భాగంలో ధరిస్తే లక్ష్మీదేవి కించపరిచినట్టు. అందుకే కాలపటాలు, మట్టలు, వెండి మాత్రమే ధరిస్తారు. ఉసిరి పొడిని నీటిలో కలిపి తలస్నానం చేసి శుచి శుభ్రతలతో దేవి భాగవతంలోని మహాలక్ష్మి క్షీర సాగరం నుండి ఆవిర్భవించిన భాగాన్ని అధ్యయనం చేయడం వల్ల పోయిన సంపదను తిరిగి లభిస్తాయని శాస్త్రోక్తి. లక్ష్మీదేవికి నివేదించే పిండి వంటలను నూనెతో కాకుండా నెయ్యితో తయారు చేస్తే శ్రేష్టం. ఇంట్లో లక్ష్మీదేవి నిలబడి ఉన్న పటం కాకుండా పద్మంలో కూర్చున్న పటం ఉంచుకోవాలి. శ్రీ లక్ష్మీ